న్యూస్. జోగులాంబ గద్వాల జిల్లాలో మళ్లీ ఇథనాల్ కంపెనీ వ్యవహారం ఉద్రిక్తంగా మారింది. రాజోలి మండలం పెద్ద ధన్వాడ మండలంలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటును రైతులు అడ్డుకుంటున్నారు. కంపెనీకి సంబంధించిన వాహనాలపై రాళ్లు విసిరారు. యంత్ర సామాగ్రికి నిప్పు పెట్టారు. నిరసనకారుల్ని నిలువరించడం పోలీసులకు సవాల్గా మారింది. पूरे गुड़सा उखाड़ डाली, सब उखाड़ डाली, खतराव करी। सर वंदी बाने उన్నారు సార్. ఇంకోటి కొత్తపెట్టు గుడ్సలు పీకేస్తున్నారు. అంటే గుడ్సలు పీకేస్తున్నారు. వాళ్ళని దాడి చేస్తున్నారు. వాళ్ళ కంపెనీ వాళ్ళు గుడ్డు చప్పడి చేయకుండా రాత్రికి రాత్రి ఇక్కడ కంపెనీ బీఆర్ఎస్ హయాంలో కంపెనీ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. 26 ఎకరాల్లో 189 కోట్లతో కంపెనీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇథనాల్తో కాలుష్యం వల్ల పంటలు దెబ్బతింటాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నాకు గ్రామస్తులు పిలుపునిచ్చారు. ఇటు పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. పెద్ద ఎత్తున తరలి వచ్చిన రైతులను పోలీసులు కట్టడి చేయలేకపోయారు. पूरे गुड़सा उखाड़ डाली, सब उखाड़ डाली, खतराव करी। దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, మనం చూస్తున్నాం ఇటు ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి అయితే రైతులు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఇది ఒక చిచ్చు రేపుతోంది. సో ఓవరాల్ గా అప్డేట్స్ విధంగా ఉన్నాయి. అసలు రైతులు ఏమంటున్నారు? సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎస్ ప్రసన్న, జోగులాంబ గద్వాల జిల్లాలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు వ్యవహారం అంతా కూడా హాట్ టాపిక్ గా మారుతుంది. అదంతా కూడా వివాదాస్పదంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ అక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించి రాజోలి, అదే విధంగా రాజోలి సమీపం రాజోలి మండల పరిధిలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయవద్దంటూ కూడా పూర్తి స్థాయిలో రైతులు పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి అక్కడ కనపడుతుంది. ముఖ్యంగా ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేస్తే పూర్తిగా రేడియేషన్ తో పాటు దానివల్ల వచ్చే కాలుష్యం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించిన పంటలన్నీ కూడా దెబ్బతింటాయని కూడా పూర్తిగా వాళ్ళంతా దాన్ని అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా పెద్దదన్వాడ గ్రామ సమీపంలో మొత్తంగా 26 ఎకరాలతో 189 కోట్ల రూపాయలతో కూడా గాయత్రి కన్స్ట్రక్షన్స్ కు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దీనికి అనుమతులు వచ్చాయి. ఇదే క్రమంలో చాలా సందర్భాల్లో ఇథనాల్ కంపెనీ మాకొద్దంటూ చుట్టుపక్కల ఉన్నటువంటి 12 గ్రామాల ప్రజలంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఎప్పుడైతే కంపెనీ ఏర్పాటు జరుగుతుందో ఆ రోజు నుంచి కూడా కంపెనీ వల్ల తమకు తీవ్ర సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. కాబట్టి కంపెనీ మాకొద్దంటూ గతంలో చెబుతూ వచ్చారు. కానీ ఇదే క్రమంలో రైతులకు తెలియకుండా వర్క్ స్టార్ట్ చేయడానికి వెళ్తున్నారంటూ, మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే ఇదంతా చేస్తున్నారంటూ కూడా రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇదే క్రమంలో నిన్న అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో కూడా ఇక్కడ ఇథనాల్ కంపెనీ ఏర్పాటు కోసం అయితే పూర్తిగా జేసీబీలు, పొక్లైన్లు, అదే విధంగా ట్రిప్పర్లు, మిగతా ఏదైతే మొత్తం ఆ యొక్క కంపెనీకి సంబంధించి తవ్వకాలు జరిపేందుకు పెద్ద ఎత్తున యంత్రాలను కూడా అక్కడికి తీసుకొచ్చారు. ఇది మాకెవ్వరికీ తెలియదు, దీన్నంతా కూడా
మాకు తెలియకుండా చేస్తున్నారని రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటుగా ఈ రోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా పూర్తిగా ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇదే క్రమంలో 12 గ్రామాలకు సంబంధించినటువంటి పెద్ద దన్వాడ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మిగతా గ్రామాలు ఏవైనా ఉన్నాయో అందరూ కూడా రైతులంతా కూడా ఒక్కసారిగా రోడ్డు పైకి వచ్చారు. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అయితే అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆపేందుకైతే ముందస్తుగానే అక్కడికి చేరుకున్నారు. కానీ పోలీసులు ముందస్తుగా దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత పెద్ద ఎత్తున రైతులు వస్తారు, ఇంత పెద్ద ఎత్తున గ్రామాల ప్రజలు వస్తారని. కానీ ఒక్కసారిగా పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో రైతులను ప్రజలను కట్టడి చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమైనటువంటి సిచ్యువేషన్. ఇక అక్కడ పోలీసులకు అదే విధంగా రైతులకు పూర్తిగా వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా రైతులు ఆగ్రహించడంతో పాటు ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రదేశంలో ఉంచినటువంటి యంత్రాలను పూర్తిగా పక్కకు నెట్టివేస్తూ వాటికి నిప్పు పెట్టినటువంటి సిచ్యువేషన్ మనం విజువల్స్ లో చాలా క్లియర్ గా చూడవచ్చు. గతంలో మక్తల్ నియోజకవర్గానికి సంబంధించి చాలా చోట్ల కూడా ఇథనాల్ ఇష్యూస్ వచ్చాయి. అక్కడ చాలా గ్రామాలు కూడా పూర్తిగా దీన్ని అడ్డంకించాయి. మరి ఈ క్రమంలో పరిస్థితిని అయితే అంతా ఒకసారి చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నప్పటికీ రైతులకు కొంచెం శాంతింపజేసి ఈ వ్యవహారం అంతా కూడా చల్లబడతాలని చెప్పి కూడా పోలీసులు అక్కడ దగ్గర నుండి చూస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ హఠాత్ పరిణామంతో ఒక్కసారిగా జిల్లా యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయింది. మేజర్ అధికారులంతా కూడా అక్కడికి చేరుకోవడంతో పాటు శాంతియుత వాతావరణం నెలకొనేందుకైతే ప్రయత్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శంకర్. ఇక ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇటు ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యవహారం ఇటు జోగులాంబ గద్వాల జిల్లాలో మళ్ళీ రచ్చరేపుతుందని చెప్పుకోవాలి. ఇటు రైతులని కూడా పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు. ఇటు పెద్ద ఎత్తున కూడా అక్కడికి రైతులు చేరుకోవడంతో ఇటు పోలీసులకి కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో ఉన్నారు. ఎస్ పవన్, అసలు జోగులాంబ గద్వాల జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఈ అంశం అసలు ఎప్పుడు తెరపైకి వచ్చింది? గతంలో ఎప్పుడైతే బీఆర్ఎస్ దీనికి సంబంధించి అనుమతించి అప్పటి నుంచి కూడా రైతులు ధర్నా చేస్తూ ఉన్నారా? 2022 నుంచి కూడా ఇథనాల్ ఫ్యాక్టరీ పైన అక్కడ గ్రామస్తులందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. 2021లో అక్కడ భూములన్నీ కూడా కొనుగోలు చేశారు. జనార్దన్ రావు అనే పారిశ్రామికవేత్త అక్కడ దాదాపుగా 430 ఎకరాలు కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆయన అక్కడ గత ప్రభుత్వ హయాంలో కావాల్సిన అనుమతులన్నీ కూడా తెచ్చుకున్నారు. ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వల్ల స్థానిక ప్రజలకు యువతకు ఉపాధి దొరుకుతుంది, అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఉపాధి కల్పిస్తామంటూ చెప్పారు. కానీ అక్కడున్న ప్రజా సంఘాలు కావచ్చు, ఆ పర్యావరణవాదులందరూ కూడా ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం పెరుగుతుందంటూ చెప్పడంతో గ్రామస్తులందరూ కూడా అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వచ్చారు. వాస్తవానికి ఈ ఆందోళనలు 2022 నుంచి కూడా జరుగుతున్నాయి. మొన్న సంవత్సరం క్రితం వరకు కూడా తీవ్రంగా ఆందోళన చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీని కట్టనివ్వబోమంటూ వాళ్ళందరూ కూడా ఆందోళన చేసిన నేపథ్యంలో కొంత ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యం కొంతవరకు వెనక్కి తగ్గింది. కానీ నిన్న అర్ధరాత్రి అకస్మాత్తుగా కొన్ని వాహనాలను తీసుకొచ్చి అక్కడ పనులు ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే పెద్ద దన్వాడ, చిన్న దన్వాడతో పాటు దాదాపుగా 12 గ్రామాలు ప్రజలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. మనకు చెప్పకుండానే అర్ధరాత్రి అకస్మాత్తుగా పనులు ప్రారంభిస్తున్నారంటూ వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. వారు చేరుకునేసరికి అక్కడ ఒక కంటైనర్తో పాటు జేసీబీ ఇతర వాహనాలన్నీ ఉన్నాయి. అక్కడ పనులు ప్రారంభించబోతున్నాం అంటూ చెప్పడంతో ఎలా ప్రారంభిస్తారంటూ అటు కంపెనీ ప్రతినిధులతో వాగ్వాదానికి దిగిన రైతులందరూ కూడా అక్కడ ఉన్న వాహనాలకు నిప్పెట్టడంతో పాటు కంటైనర్ను కూడా బోర్లా పడవేసిన పరిస్థితి. ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే అక్కడ నెలకొని ఉన్నాయి. వాస్తవానికి ఇథనాల్ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో నిర్మించవద్దంటూ అక్కడ స్థానిక అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా కొద్ది రోజుల క్రితమే మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబును కూడా కలిశారు. ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల తమ ప్రాంతం పూర్తిగా కాలుష్యమయమవుతుంది కాబట్టి అక్కడ ఫ్యాక్టరీకి అనుమతులు ఇవ్వద్దంటూ ఆయన కోరిన పరిస్థితి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న విజయుడు వచ్చి కోరారు. కానీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలోనే అనుమతులన్నీ కూడా ఇచ్చింది. వాస్తవానికి అక్కడ దగ్గరలోనే కోయిల్ సాగర్ రిజర్వాయర్ ఉంటుంది. రిజర్వాయర్ నుంచి ఇథనాల్ ఫ్యాక్టరీకి కావాల్సిన నీళ్లన్నింటినీ తెచ్చుకోవడానికి కూడా అనుమతులు తీసుకున్నారు. అన్ని రకాల అనుమతులు కూడా గత ప్రభుత్వ హయాంలోనే ఇచ్చారు. అయినప్పటికీ అక్కడ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా నిర్మించవద్దంటూ అటు గత కొంతకాలంగా తీవ్రమైన ఒత్తిడి యాజమాన్యం పైన రావడంతో వాళ్ళ పనులన్నీ కూడా నిలిపివేశారు. కానీ తిరిగి ఈ రోజు నుంచి ప్రారంభించడానికి ప్రయత్నించిన సమయంలో కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఉదయం ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతానికి అక్కడికి ఘటనా స్థలానికి అటు జిల్లా ఎస్పీతో పాటు ఇతర ఉన్నతాధికారులందరూ కూడా చేరుకున్నారు. రైతులకి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అటు ఇక యాజమాన్యం మాత్రం అక్కడ భూములన్నీ కూడా తాము కొనుక్కున్నాము, దాదాపుగా 430 ఎకరాల భూములపైన
పూర్తి యాజమాన్య హక్కులు కలిగి ఉన్నాము, మేము ఎటువంటి కాలుష్యం లేకుండానే ఈ కంపెనీని నిర్మిస్తామంటూ గతంలోనే చెప్పాము. దానికి సంబంధించిన ప్రభుత్వ అనుమతులు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన అనుమతులన్నీ కూడా తీసుకున్నాము. కానీ కొంతమంది ఇక్కడ కావాలనే అటు దీనిపైన రాద్ధాంతం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న అటు గ్రామస్తులకు కావచ్చు, ఆ గ్రామాలలో ఉన్న అర్హులైన యువతకు అందరికీ కూడా ఉపాధి కల్పిస్తామంటూ చెప్తున్నామంటూ అటు యాజమాన్యం చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద దన్వాడ, చిన్న దన్వాడతో పాటు దాదాపుగా 12 గ్రామాలు ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ కాలుష్యం బారిన పడతాయంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ 12 గ్రామాల ప్రజలందరూ కూడా ఆయా గ్రామాలలో పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆ పెద్ద దన్వాడ ఏదైతే కంపెనీ ప్రారంభించబోయారో, పనులు ప్రారంభించబోయారో ఆ ఘటనా స్థలానికి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించడానికి వీలు లేదంటూ వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఫ్యాక్టరీ మాత్రం 2000 కోట్ల రూపాయల పెట్టుబడిగా పెడుతున్నాము, ఇక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది, ఇది కాలుష్యరహిత ఇథనాల్ ఫ్యాక్టరీ, దీన్ని కేవలం బియ్యము మక్కలతోనే దీన్ని తయారు చేస్తున్నాము, ఎటువంటి కాలుష్య కారకాలు అటు కాలుష్య వృధాలు కూడా ఎక్కడ నీళ్ళలోకి వదలమంటూ కంపెనీ చెప్తుంది. ఇది పూర్తిగా అటు పర్యావరణ హితంగా ఈ కంపెనీ ఉంటుందంటూ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. కానీ పూర్తిగా ఈ కంపెనీ కనుక ఇక్కడికి వచ్చినట్లయితే పెద్ద భూగర్భ జలాలన్నీ కూడా కలుషితం అయిపోతాయి. కోయల్ సాగర్ నదీ జలాలన్నీ కూడా ఫ్యాక్టరీ తీసేసుకుంటుంది. అక్కడ మిగతా గ్రామాలకు సంబంధించి వరి పొలాలకు కానీ లేకుంటే పంట పొలాలకు సాగునీటి కరువు ఏర్పడుతుంది, అలానే భూమి కాలుష్యం అవుతుందంటూ పెద్ద ఎత్తున గ్రామస్తులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి దీన్ని ఏ రకంగా హ్యాండిల్ చేస్తారో అధికారులు, అటు గ్రామస్తులకు ఏ రకంగా నచ్చ చెప్తారనేది కూడా వేచి చూడాలి. ప్రస్తుతం అయితే ఇంకా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఫ్యాక్టరీని మాత్రం కట్టినబోమంటూ అక్కడ గ్రామస్తులందరూ కూడా భీష్మించుకుని కూర్చున్న పరిస్థితి. అంటే పవన్, ఇప్పటికే చూసుకుంటే గతంలో ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందో అప్పటి నుంచి కూడా ఇటు రైతులు దీనికి సంబంధించి ధర్నాలు చేస్తూనే ఉన్నారు. సో అప్పుడేమైనా ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి ఏమైనా హామీలు ఇచ్చిందా, ఏమైనా మాట్లాడిందా, దీనిపై ఏమైనా స్పందించారా వాళ్ళు గతంలో? గత ప్రభుత్వ హయాంలోనే కంపెనీ ఏర్పాటుకు సంబంధించి ఇథనాల్ ఫ్యాక్టరీ, ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి అన్ని అనుమతులు కూడా గత ప్రభుత్వం హయాంలోనే ఇచ్చింది. 2021లో ఆయన జనార్దన్ రావు అనే వ్యక్తి 430 ఎకరాలు ఈ సమీప ప్రాంతాలన్నిటి నుంచి కొనుగోలు చేశాడు. ఆ తర్వాత 2022 జనవరిలో TSIAC నుంచి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు. 30 లక్షల లీటర్ల నీళ్లు అవసరమైతే ఎన్ని బోర్లు వేస్తే ఇన్ని నీళ్లు వస్తాయి కాబట్టి కోయిల్ సాగర్లో ఉన్న నీటిని తీసుకుంటామంటూ దానికి సంబంధించిన అనుమతి కోరారు. అనుమతికి అక్కడ ఉన్న అధికారులు అనుమతి ఇవ్వకపోతే పై స్థాయిలో మంత్రులతోని, గత ప్రభుత్వ హయాంలో ఉన్న మంత్రులతోని ఒత్తిడి తీసుకొచ్చి మరి ఆ కోయిల్ సాగర్ నీళ్లు వాడుకోవడానికి కూడా వాళ్ళన్నీ కూడా అనుమతులు తెచ్చుకున్నారు. కానీ ప్రజలు అప్పటి నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు. కానీ వారి ఆందోళన మాత్రం గత ప్రభుత్వం ఎప్పుడు కూడా పట్టించుకున్న పాప అనుకోలేదు. కానీ గడిచిన సంవత్సరం క్రితం వరకు కూడా అక్కడ రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ కొంతవరకు పనులన్నీ కూడా ఆగిపోయాయి. కానీ అకస్మాత్తుగా నిన్న కంపెనీ యాజమాన్యం తిరిగి పనులు మొదలు పెట్టడంతోనే గ్రామస్తులందరూ కూడా ఒక్కసారిగా ఆవేశానికి లోనయ్యారు. ఇక్కడ పరిశ్రమ వస్తే మాకు ఉపాధి దొరుకుతుంది అనేదేమో, కానీ కాలుష్యంతో రాబోయే తరాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. రాబోయే ఇక్కడ ఇంకా పంటలు పండే అవకాశం ఉండదు, అట్లనే నీళ్లు తాగే అవకాశం ఉండదు. ఈ చుట్టుపక్కల ఉన్న సహజ వనరులన్నీ కూడా దెబ్బతినిపోతాయి. కాబట్టి మేము ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీని వద్దంటున్నాము. కానీ వాస్తవానికి వీళ్ళు ఇథనాల్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పలేదు. భూములు కొనుగోలు చేసినప్పుడు ఎప్పుడో తక్కువ ధరకు ఉన్నప్పుడు భూములన్నీ కూడా కొనుగోలు చేశారు. ఇప్పుడు చూస్తే ఇథనాల్ ఫ్యాక్టరీ పేరుతో మాకు ఉరితాళ్ళు బిగించేలాగా వ్యవహరిస్తున్నారంటూ అక్కడ గ్రామస్తులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దీనిపైన అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ ఎట్టి పరిస్థితుల్లో పెట్టవద్దని రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా కోరుతూ ఉన్నాయి. గతంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కూడా ఇదే రకమైన డిమాండ్ చేశారు. ప్రస్తుతం గద్వాల ఎమ్మెల్యే అటు విజయుడు, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా నిన్న కొద్ది రోజుల క్రితమే అటు మంత్రి శ్రీధర్ బాబును కూడా కలిసి అక్కడ పర్మిషన్లు ఇవ్వద్దు, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బంది పడతారంటూ కూడా కోరిన పరిస్థితి. మరి చూడాలి దీనిపైన ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది, కంపెనీ యాజమాన్యం ఏం చెప్తుంది అనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే కంపెనీ యాజమాన్యం ఇప్పటికే పూర్తి స్థాయిలో అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన అన్ని అనుమతులు కూడా తీసుకుంది. తయారీకి, ఆ ఇథనాల్ తయారీకి కావాల్సిన అన్ని రకాల అనుమతులు తీసుకున్న నేపథ్యంలో మరి కంపెనీ యాజమాన్యం ఏ రకంగా స్పందిస్తుంది, ఆ గ్రామస్తులకు ఏం భరోసా ఇస్తుంది అనేది కూడా వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ పవన్.
జోగులాంబ గద్వాల జిల్లాలో మళ్లీ ఇథనాల్ కంపెనీ వ్యవహారం అయితే ఉద్రిక్తంగా మారుతోంది. రాజోలి మండలం పెద్ద ధన్వాడ మండలంలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటును రైతులంతా కూడా అడ్డుకుంటూ ఉన్నారు. ఇటు కంపెనీకి సంబంధించిన వాహనాలపై అయితే రైతులు రాళ్లు విసురుతూ ఉన్నారు. ఇటు యంత్ర సామాగ్రికి నిప్పు పెడుతున్నారు. ఇటు నిరసనకారులను నిర్వహించడం కూడా ప్రస్తుతం పోలీసులకు సవాల్గా మారుతోంది. पूरे गुड़सा उखाड़ डाली, सब उखाड़ डाली, खतरा करी। हाँ सर वन्नी बाने उన్నారు సార్ ఇంకోటి కొత్తపెట్టు కూర్చో బీఆర్ఎస్ హయాంలో కంపెనీ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. 26 ఎకరాల్లో 189 కోట్లతో కంపెనీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇథనాల్తో కాలుష్యం వల్ల పంటలు దెబ్బతింటాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నాకు గ్రామస్తులు పిలుపునిచ్చారు. ఇటు పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. పెద్ద ఎత్తున తరలి వచ్చిన రైతులను పోలీసులు కట్టడి చేయలేకపోతున్నారు.